కలియుగంలో అత్యంత శక్తివంతమైన దేవతల్లో ఒకరైన శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల గురించి మీకు ఎంత మాత్రం తెలుసు? ఈ నవరాత్రులు ఎలా జరుపుకుంటారు? ఎప్పటి నుంచి మొదలవుతున్నాయి? ఏ రోజు ఎలాంటి అమ్మవారిని ఎలా పూజించాలి? నైవేద్యం ఎలా చేయాలి? ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 9 రోజులు చేసే చిన్న పూజ కూడా మన జీవితాన్ని మార్చగలదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ వారాహి అమ్మ యొక్క అనుగ్రహం మనకు ఉంటే ఈ నవరాత్రుల్లో మనకు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది అని చెబుతున్నారు. అసలు ఈ నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అని ఎందుకు అంటారు? ఈ నవరాత్రులని ఆషాఢంలోనే ఎందుకు జరుపుకుంటారు? ఈ రోజుల్లో అమ్మవారిని ప్రసన్నం చేయడానికి ఏ మంత్రం జపించాలి? ఎలాంటి తప్పులు చెయ్యకూడదు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతిరోజు ఆరాధించాల్సిన వారాహి స్వరూపాలు, వాటి మహిమ, ప్రత్యేక పరిహారాలు, అలాగే ఈ నవరాత్రుల అసలు రహస్యాలు పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఇప్పుడే నా ఛానల్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వారాహి అమ్మ కృప మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ వారాహి దేవి అయి నమః. ఆషాఢ మాసంలో జరిగే ఈ గుప్త నవరాత్రులు సాధారణ నవరాత్రుల కంటే ఎంతో ప్రత్యేకమైనవిగా, శక్తి సాంప్రదాయాలుగా భావిస్తారు. ఈ 9 రోజులు భక్తితో అమ్మవారిని పూజిస్తారు. పూజించడం వల్ల శత్రుబాధలు తగ్గి ధైర్యం పెరుగుతుంది అని చెబుతుంటారు. కుటుంబంలో శాంతి నెలకొంటుంది, ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుంది అని భక్తుల విశ్వాసం. ముందుగా గుప్త నవరాత్రులు అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. గుప్త అంటే రహస్యం. ఈ నవరాత్రుల్లో చేసే పూజలు, మంత్ర జపాలు, సాధనలు ఒకప్పుడు గురువు నుండి శిష్యునికి మాత్రమే రహస్యంగా బోధించబడినవి. అందుకే వీటిని గుప్త నవరాత్రులు అని పిలుస్తారు. ఇప్పుడు శ్రీ వారాహి అమ్మవారి అవతార రహస్యం తెలుసుకుందాం. సప్తమాతృకలలో ఒకరైన వారాహి దేవి శ్రీ మహావిష్ణువు వరాహ అవతార శక్తిగా వర్ణించబడుతుంది. పందిముఖం, దివ్య కాంతి, ఆయుధాలతో అలంకరించబడిన ఈ తల్లి దుష్ట శక్తులను సంహరించి సజ్జనులను రక్షించే మహాశక్తిగా ఆరాధించబడుతుంది. శ్రీ లలిత దేవి త్రిపుర సుందరి అమ్మవారి యొక్క సేనాధిపతిగా కూడా వారాహి దేవికి విశిష్ట స్థానం ఉంది. అందుకే ఆమెను దండనాయకి అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం దేవతలను రాక్షసులు బాధిస్తున్న సమయంలో ఆదిశక్తి తన దివ్య శక్తుల నుండి అనేక మాతృకలను సృష్టించింది. వారిలో అత్యంత ఉగ్రరూపం కలిగిన దేవి ఈ శ్రీ వారాహి దేవి. ఆమె గర్జనతోనే దుష్ట శక్తులు వణికిపోయాయి అని వర్ణనలు ఉన్నాయి. అయితే భక్తుల పట్ల మాత్రం తల్లి ఎంతో కరుణామయిగా ఉంటుంది. ఈ గుప్త నవరాత్రుల్లో ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఇంటిని శుభ్రపరిచి దీపం వెలిగించి ఎరుపు లేదా పసుపు రంగు పువ్వులతో అమ్మవారిని పూజించడం మంచిది అని ఆచారం చెబుతుంది. ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని ప్రత్యేకంగా పూజించవలసిన మంత్రం ఓం శ్రీం హ్రీం గ్లౌం వారాహ్యై నమః. ఈ మంత్రాన్ని 11, 27, 108 సార్లు జపించడం చాలా మంచిది అని, అలాగే అమ్మవారిని యొక్క ప్రసన్నం చేసుకొని కరుణా కటాక్షాలు, ఆశీర్వాదాలు మనపై ఎల్లప్పుడూ ఉంటాయి అని. ఈ 9 రోజుల్లో కోపం, అబద్ధం, ఇతరులను అవమానించడం, చెడు ఆలోచనలు వీలైనంత వరకు దూరంగా ఉండాలి అని పెద్దలు సూచిస్తున్నారు. సాత్విక ఆహారం తీసుకుంటూ భక్తితో అమ్మవారిని ధ్యానిస్తే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఇప్పుడు రాబోయే భాగాల్లో ప్రతిరోజు ఆరాధించవలసిన వారాహి స్వరూపం ఏంటి, ఎలా పూజించాలి, అమ్మవారికి ఏ ఏ ప్రసాదాలు నైవేద్యంగా చెయ్యాలి, ఏ మంత్రం జపించాలి, ఆ రోజు లభించే ఫలితాలు, అలాగే వారాహి అమ్మవారి యొక్క అద్భుత మహిమలు వివరంగా తెలుసుకుందాం. వారాహి అమ్మవారి ఆవిర్భవ రహస్యం. పురాణ
పురాణాలు శక్తి సాంప్రదాయం ప్రకారం సృష్టిలో అధర్మం పెరిగినప్పుడు దేవతలు అనేక శక్తి స్వరూపాలు ధరించి లోకాన్ని రక్షిస్తారు. అలాంటి మహాశక్తులలో ఒకరే శ్రీ వారాహి అమ్మవారు. వారాహీదేవి సాధారణ దేవత కాదు. ఆమెను దండనాయకి, సేనాధిపతి, శత్రు సంహారిణి, రాజ్యలక్ష్మి ప్రసాదిని అని కూడా పిలుస్తారు. శ్రీ లలిత త్రిపుర సుందరి అమ్మవారి ఆజ్ఞలను అమలు చేసే ప్రధాన సేనాధిపతి ఆమెను అని శ్రీ విద్యా సాంప్రదాయం వివరిస్తుంది. ఇప్పుడు వారాహి అమ్మవారి ముఖం ఎందుకు అని తెలుసుకుందాం. చాలా మంది భక్తులకు ఒక సందేహం ఉంటుంది. అన్ని దేవతలు మానవ ముఖంలో ఉంటే వారాహి అమ్మవారు ఎందుకు ఈ రూపంలో ఉంది అని. ఇది గొప్ప ఆధ్యాత్మిక అర్థం ఉంది. శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో భూమిని రక్షించినప్పుడు భూమిని అంధకారం నుండి వెలుగులోకి తీసుకువచ్చారు. అదేవిధంగా వారాహి అమ్మవారు కూడా భక్తిని, జీవితంలో ఉన్న అజ్ఞానం, భయం, దురదృష్టం, శత్రుబాధలు, నిరాశ వంటి అంధకారాన్ని తొలగించి ధైర్యం మరియు విజయాన్ని ప్రసాదిస్తారు అని భావిస్తుంది. అందుకే ఆమె వరాహముఖం రక్షణ, బలం, స్థిరత్వం, దుష్టనాశనకు ప్రతీక అని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు బండాసురుని యుద్ధానికి వారాహి పాత్ర ఎలా ఉందో తెలుసుకుందాం. శ్రీ విద్యలో అత్యంత ప్రాముఖ్యమైన గంధమైన లలితా ప్రాముఖ్య ప్రకారం బండాసురుడు దేవతలను బాధించినప్పుడు శ్రీ లలితాదేవి సుందరి మహా సైన్యాన్ని సిద్ధం చేశారు. ఆ సైన్యంలో ప్రతి దళానికి ఒక నాయకుడు ఉన్నాడు. అందులో అత్యంత శక్తివంతమైన దళానికి నాయకత్వం వహించింది శ్రీ వారాహి దండనాయకి. ఆమె తన దివ్యాయుధాలతో శత్రు సైన్యాలను ఛేదించి ధర్మం వైపు విజయాన్ని తీసుకువచ్చిందని శ్రీ విద్యా సాంప్రదాయం వర్ణిస్తుంది. ఈ కథకు భక్తులు బాహ్య శత్రువులను మాత్రమే కాదు, మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మత మాత్సర్యాలపై విజయం సాధించాలనే ఆధ్యాత్మిక సందేశం కూడా భావిస్తారు. వారాహి అమ్మవారి ఆయుధాల గురించి తెలుసుకుందాం. ఆమె చేతిలోని ప్రతి ఆయుధానికి ఒక సందేశం ఉంది. నాగలి అంటే హలం, జీవితంలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పెంపొందించడం. ముసలం, అహంకారం, దుర్గుణాలను నాశనం చేయడం. తరువాత ఖడ్గం, ధర్మానికి విరుద్ధమైన అడ్డంకులను తొలగించడం. తరువాత పాశం, భక్తుని దైవ మార్గంలో నడిపించడం. తరువాత అంకుశం, మనస్సును నియంత్రించడానికి సూచకమని చెప్పవచ్చు. వారాహి అమ్మని ఎందుకు దండనాయకి అని పిలుస్తారు? దండ అంటే శిక్ష లేదా రాజదండం, నాయకి అంటే నాయకురాలు. శ్రీ విద్యా సాంప్రదాయం ప్రకారం లలితాదేవి వహించే మహాశక్తి దేవి వారాహి దేవి. ధర్మాన్ని కాపాడి అధర్మాన్ని శిక్షించే బాధ్యత ఆమెది. ఆమెను దండనాయకి అని పిలుస్తారు. వారాహి అమ్మవారి వాహనం. వరాహి అమ్మవారి వాహనం గురించి వేర్వేరు శక్త సాంప్రదాయాల్లో వేరువేరు వర్ణనలు ఉన్నాయి. కొన్ని సాంప్రదాయాల్లో ఆమెను మహిషంపై, మరికొన్నిటిలో వరాహంపై, కొన్నింటిలో సింహంపై అనుసరిస్తారు అని చరిత్ర చెబుతుంది. ఈ వేదాల ఆగమ తాంత్రిక సాంప్రదాయాలు తేడాల వల్ల వచ్చినవి అని చెప్పవచ్చు. ఆమె వాహనం సూచించే భావం ఏమిటంటే మనలోని అహంకారాన్ని, జడత్వాన్ని జయించి ధర్మ మార్గంలో నడిపించే శక్తి అని చెప్పవచ్చు. వారాహి అమ్మవారి కృప ఎవరిపై త్వరగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. నిజాయితీగా జీవించే వారిపై, తల్లిదండ్రులను గౌరవించే వారిపై, అన్నదానం, భక్తి శ్రద్ధలతో ఉండేవారిపై అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్పవచ్చు. ఇప్పుడు వారాహి అమ్మవారి యొక్క నవరాత్రుల్లో ఏ రోజు ఏంటి అని తెలుసుకుందాం. మొదటి రోజు శ్రీ ఆది వారాహి దేవి. విశేషం విద్య, ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు, భూ గృహ సమస్యల పరిష్కారం కోసం మొదటి రోజు అమ్మవారిని పూజించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. రెండవ రోజు బృహద్వారాహి
వారాహి దేవి. శత్రు సంహారం, శత్రు నివారణం, భూగృహ సమస్యల కోసం రెండవ రోజు బృహద్వారాహి దేవిని పూజించడం మంచిది. మూడవది శ్రీ లఘు వారాహి దేవి. ధన సంపదలు, రుణ విమోచనం, భూగృహ సమస్యల కోసం పరిష్కారం కోసం మూడవ రోజు శ్రీ లఘు వారాహి దేవిని అమ్మవారిని పూజించడం మంచిది. నాలుగవది శ్రీ ధూమ్ర వారాహి దేవి. మట్టడికలు నివారణ, శత్రు ఉచ్చాటనం, భూగర్భ సమస్యల పరిరక్షణ కోసం నాలుగవ రోజు ధూమ్ర వారాహి దేవిని పూజించడం మంచిది. ఐదవ రోజు మహాశ్వేత వారాహి దేవి. ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం, భాగ్యం, భూగృహ సమస్యల పరిష్కారం కోసం ఐదవ రోజు మహాశ్వేత వారాహి దేవిని పూజించడం మంచిది అని చెప్పవచ్చు. ఆరవది అష్టవారాహి దేవి. భయ నివారణ, రక్షణ, విజయం, భూగృహ సమస్యల కోసం వీటిని అమ్మవారిని అష్టవారాహి దేవిని ఆరవ రోజు పూజించడం మంచి లాభాలు కలుగుతాయి. ఏడవ రోజు రక్ష మండాసుర వారాహి దేవి. సర్వకార్య సిద్ధి, నవగ్రహ దోష నివారణ, శత్రు కోర్టు కేసులు, భూగ్రహ సమస్యల పరిష్కారం కోసం ఏడవ రోజు రక్ష మండాసుర వారాహి దేవిని పూజించడం మంచి ఫలితాలు కలుగుతాయి. ఎనిమిదవది కాంతవారాహి దేవి. వివాహ ప్రాప్తి, దాంపత్య మధ్య ప్రేమ, సంతాన లాభాల కోసం ఎనిమిదవ రోజు కాంతవారాహి దేవిని ప్రార్థించడం అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తొమ్మిదవది శ్రీ వజ్ర వారాహి దేవి. ఐశ్వర్యం, వంట లాభం, కుండీరిని జాగరణ, భూగృహ సమస్యల పరిష్కారం కోసం తొమ్మిదవ రోజు వజ్ర వారాహి దేవిని పూజించడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి. చివరిగా పదవ రోజు రాజమాతంగి, శ్యామల మరియు వారాహి మంత్రహోపం. ఈ రోజు కుటుంబ ఐక్యత, శుభకార్యాలు, భూగృహ సమస్యల పరిష్కారం కోసం పదవ రోజు రాజమాతంగి, శ్యామల మరియు వారాహి మంత్రహోమం చేయడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ అమ్మవారిని ఏ రోజు ఎలా ప్రసాదించాలి ఏంటో తెలుసుకున్నాం కదా. ఆ సమస్యలను బట్టి ఆ రోజు అమ్మవారిని పూర్తి నిష్ఠతో పూజించడం వల్ల ఖచ్చితంగా చెబుతున్నాను అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ఆ సమస్యలు అనేది మనకు ఖచ్చితంగా దూరం అయిపోతాయి. మరి ఇలాగే 9 రోజులు యొక్క నవరాత్రుల్లో అమ్మవారిని ఏ రోజు ఎలా ఏ సమయంలో పూజించాలి, ఏ సమయంలో పూజిస్తే మంచి జరుగుతుంది ఏంటి అని పూర్తి వివరాలు, ప్రసాదం, మిగిలిన మంత్రాలు, జపాలు అన్నీ తెలుసుకోవాలి అంటే ఇప్పుడే కామెంట్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 9 రోజులు తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్లో అమ్మవారి కృప ప్రసన్నం కోసం వీడియో అయితే తప్పకుండా అప్లోడ్ చేస్తాను. మంత్రాలు ప్రార్థించి అమ్మవారిని ప్రసన్నం చేసుకుందామని కోరుకుంటూ ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. ఓం శ్రీ వారాహి దేవి నమః. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.